హలో అండి, ఈరోజు వీడియోలో మీల్ మేకర్ కర్రీ రెసిపీ చూద్దాము. కొంచెం నాన్ వెజ్ కర్రీస్ వండుకుంటాం కదా, అలా మసాలా వేసి కొంచెం స్పైసీగా ఘాటుగా బాగుంటుంది. ఇంకా ఇది వండుకోవడం కూడా ఈజీ అండి. దీనికోసం అయితే మీల్ మేకర్ని వేడి నీళ్ళల్లో నానబెట్టాలి. మరి మరుగుతున్న నీళ్ళైతే తీసుకోమాకండి. నేనైతే పెద్ద సైజువి తీసుకున్నాను. ఇక్కడ నీళ్ళు కొంచెం హాట్గా ఉంటే సరిపోతుంది, మరి బాయిలింగ్ వాటర్ ఏం అక్కర్లేదు. ఇంకా మిల్ మేకర్ని ఆ నీళ్ళల్లో వేసేసి 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసేసి మంచిగా కలిపేసి ఒక 10-15 నిమిషాలు నానబెట్టండి. మరీ వేడి నీళ్ళు వేసామంటే మనము నీళ్లు తీస్తానికి గట్టిగా పిసుకుతాం కదా, ఆ టైంలో గుజ్జుగా అయిపోతుంటాయి. ఇప్పుడు మసాలా కోసం అయితే ఒక 2-3 లవంగాలు, ఒక యాలక్కాయ, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొంచెం జావిత్రి, అలాగే ఒక ఉల్లిపాయని కట్ చేసి వేయండి. 5-6 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేయండి. కొన్ని అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లి ముక్కలు. పేస్ట్ ఉంటే గనక మనము నూనెలో వేయించుకోవచ్చు డైరెక్ట్గా. నా దగ్గర పేస్ట్ లేదు, అందుకనే ఇక్కడ ముక్కలు వేశాను. ఇంకా అవన్నీ మిక్సీ పట్టేసుకొని తర్వాత టమాటాలని కూడా ప్యూరీ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, మీల్ మేకర్ అయితే 10-15 నిమిషాలు నానిన తర్వాత ఇలా నీళ్ళన్నీ గట్టిగా పిసికేయాలి. చూసారా, అన్నీ మంచిగా పొడి పొడిలాడుతూ బాగున్నాయి. మరి వేడి నీళ్ళలో నానబెట్టామంటే మనకి ఇంత పొడి పొడిగా రావండి. ఇంకా కర్రీ వండడానికి అయితే స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. ముందుగా మీల్ మేకర్ని అయితే ఫ్రై చేసుకోవాలి, వేయించాలన్నమాట. అప్పుడే మనం మీల్ మేకర్ తింటుంటే ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ అనేది రాకుండా ఉంటుంది. కాస్త అతుక్కుంటాయండి, ఏం పర్వాలేదు. ఒక 3 నిమిషాల పాటు సన్నని మంట మీద వేయించామంటే ఇలా లైట్ బిస్కెట్ కలర్ వస్తుంది కదా, ఇంకొంచెం డార్క్గా వస్తాయన్నమాట. మంచిగా వేయించుకోవాలి. అతుక్కున్న ఇబ్బంది ఏమీ ఉండదండి. తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే గిన్నెలో వండుతున్నాను నేనైతే. మీరు కావాలంటే వేరే సపరేట్ గిన్నెలో కూడా వండుకోండి. ఇంకా అదే గిన్నెలో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఇందాక ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ వేసి మంచిగా వేయించాలి. ఇంక ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలని కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత టమాటో ప్యూరీ కూడా వేయాలి. ఇంకా టమాటా కూడా మంచిగా పచ్చివాసన పోయి నూనె పైకి తేలుతుంది కదా, అలా అయ్యేదాకా మంచిగా వేయించాలి. ఇప్పుడు దీంట్లో కారం వేయాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు కూడా వేయాలండి. ఆల్రెడీ మిల్ మేకర్ నానబెట్టినప్పుడు వేసాం కదా, చూసి వేసుకోండి. ఇంకా ఇక ధనియాల పొడి, కారం కూడా కాస్త వేగితే బాగుంటుంది టేస్ట్. ఉప్పు అండి, ఇది ఒక్క 2 నిమిషాలు అలా వేయించాలి. 2 నిమిషాల తర్వాత వేయించి పెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసేసి ఇంకో 2 నిమిషాలు కాస్త కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత నీళ్లు పోయాలి. నేనైతే 1 కప్పు దాకా వేసాను. ఒక 400 ml అలా ఉంటాయి. హాఫ్ లీటర్కి కాస్త తక్కువే ఉంటాయి. ఇంకా నీళ్లు పోసిన తర్వాత మంచిగా కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఉప్పు కారం కూడా ఒక 5 నిమిషాల తర్వాత ఉప్పు కారం కూడా ఒకసారి చెక్ చేసుకోండి, తగ్గితే వేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 10 నిమిషాలు చక్కగా మిల్ మేకర్కి కూడా ఉప్పు, కారం, మసాలాలు మంచిగా పట్టుకుంటాయి. నీళ్ళు వేసాం కాబట్టి అడుగేమీ అంటుకోదు, కానీ చెక్ చేసుకోండి. ఇవైతే పెద్ద సైజ్ మీల్ మేకర్. మీ దగ్గర చిన్నవి ఉంటే చిన్నవి కూడా బాగుంటుంది. ఇదిగోండి, 10 నిమిషాలు ఉడికాక ఇలా నూనె పైకి తేలుతూ కర్రీ అనేది చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చివర్లో 1 టేబుల్ స్పూన్ పాల మీగడ వేయండి. ఇప్పుడు కసూరి మేతి వేయాలండి. ఒక 1/2 టీ స్పూన్ అంత కసూరి మేతిని గిన్నెలో ఒక 1/2 నిమిషం పాటు వేయించి కాస్త చేతిలో నలిపేసి జల్లేస్తే బాగుంటుందండి. మనకి మీగడ, కసూరి మేతి 2 వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. అంతే అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. హ్యాపీగా ట్రై చేయొచ్చు.